ఒక సామాన్య వ్యక్తిగా అంటే రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగరవేస్తారా లేదా అనేదానికి ఎవరో వ్యక్తులు చేస్తే ఆ వ్యక్తులది ప్రభావం తెలుగుదేశం మీద పడుకోకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే కదా బాధితుల పక్షాన మేము ఉంటున్నాం. అదేవిధంగా పార్టీ కూడా ఎక్కడైనా ఇది వస్తే కేసులు ఎఫ్ఐఆర్లు కూడా చేస్తూ ఉన్నారు. మీరేంటంటే దురదృష్టము ఒకరు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక స్వామి భక్తులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఆ ఇన్స్పెక్టరే కార్యకర్తల్ని మీద ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి తప్పుడు విధానాలకు ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారిని కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి ఆ ఒకరిద్దరు ఇన్స్పెక్టర్లు చేసేటువంటి తప్పులు అదంతా కూడా డేటా తీసుకొని వీళ్ళను ఈ జిల్లాలోనే మీరు పెట్టద్దండి, ఇలాంటి వ్యక్తులు ఉంటే మాత్రం వ్యవస్థ కుళ్ళిపోతుంది, మంచి పాలన ఉండాలంటే ఇది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మూలాన నాకు నిజంగా కలిసి వేస్తూ ఉంది. అది నేను బహిరంగంగా చెప్పలేని ఇన్సిడెంట్. ఒక ఇన్స్పెక్టర్ యొక్క దురాగతం. పోలీస్ అంటే భయం ఉండాలా, పోలీస్ శాంతి భద్రతలు కాపాడాలా. ఆ విధంగా కూడా ఇన్స్పెక్టరు ఒకరికి ఎవరో వ్యక్తుల ప్రయోజనాల కోసం చేస్తున్నాడంటే నిజంగా ఆయన అధికారిగా ఎట్లా ఉన్నాడేమో. అధికారి సిగ్గుపడాలా, ఆ ఇన్స్పెక్టర్ సిగ్గుపడాలా. ఎందుకంటే నా సమక్షంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే నేను నివారించేది పోయి ఇదానే. ఇవన్నీ కూడా రాతమూలకంగా నేను కూడా ఎస్పీ గారికి డిఐజీ గారికి అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు బర్త్డే చంద్రబాబు నాయుడు గారిది, 2-3 రోజుల్లో పోయి నేను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళని చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వ్యవస్థ బాగుండాలా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అదే. అనంతపురం కూడా బాగుండాలి. కానీ ఇట్లాంటి సినిమా పక్కిల్లో ఇన్స్పెక్టర్లు రాజకీయ నాయకుడు కొల్లుడై చేసేటువంటి సంఘటనలు సినిమాల్లో చూసాం. కానీ నేను గత వారం కిందట చూశాను నేను ఏంటిది అని. ఇలాంటివన్నీ కూడా మనం బహిర్గతం చేసిన అవసరం ఉంది. తప్పకుండా పార్టీ ఇంటర్నల్గా పార్టీ దృష్టి తీసుకొని పోయి అధికారులు తీసుకొని నేనే తీసుకుపోతాను. అంటే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున్న మీ పార్టీకి ఈ జనాదరణ వస్తుందంటారా? అందుకనే వ్యక్తుల వల్ల పార్టీ మీద పడకూడదనే మేమైనా కార్యకర్తలైనా కూడా ఎక్కడికెక్కడ కాపాడుతున్నాం. తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా అధికారులను కూడా ఎక్కడైనా జరిగితే మాత్రం కంప్లైంట్ తీసుకోండి చెప్తున్నారు. ఒకరిద్దరు రాజకీయ నాయకుల వల్ల, ఒకరిద్దరు పోలీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. రేపు పొద్దున ఏమైనా ఎవిడెన్స్ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకుండా ఎట్లుంటారు? సమాజం కోసం పనిచేయాలి కదా, చేస్తారు.